అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆగస్టు 16 కృష్ణాష్టమి, శ్రావణ శనివారం. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. ఇలా చేయడం వల్ల మీకు మీ ఇంట్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ నెల ఆగస్టు 16వ తేదీన శ్రావణ శనివారం నాడు కృష్ణాష్టమి వచ్చింది. శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కాబట్టి శ్రావణ శనివారం నాడు కృష్ణాష్టమి రావడం చాలా విశేషం. కాబట్టి ఈ రోజున కృష్ణునికి పూజించిన, విష్ణుమూర్తిని పూజించిన కోటి జన్మల పుణ్యఫలితం లభించి మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల పాపాలన్నీ తొలగి మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు వర్ధిస్తాయి. ఎంతో అదృష్టమైన కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుని ఎలా పూజించాలి, పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. విష్ణుమూర్తి 8వ అవతారమే శ్రీకృష్ణుని రూపం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రావణ శనివారంతో కలిసి వచ్చిన కృష్ణాష్టమి నాడు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని పూజిస్తే గోదానం చేసినంత పుణ్యఫలితం, అలాగే కురుక్షేత్రంలో బంగారం దానం చేసినంత ఫలితం దక్కుతుంది. మన బ్రహ్మాండ పురాణం ప్రకారం వివరిస్తుంది. కాబట్టి శ్రీకృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి. కృష్ణునికి కానీ విష్ణుమూర్తికి కానీ తప్పనిసరిగా పూజించాలి. పూజ చేసే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇంటి గడపకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టుకోండి. శ్రీకృష్ణునికి మీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయట నుంచి పూజ గది వరకు శ్రీకృష్ణుని పాదాలను ముగ్గుతో వేయండి. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు. పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలను కుంకుమ బొట్లు పెట్టి శ్రీకృష్ణునికి అలాగే విష్ణుమూర్తిని పసుపు రంగు పుష్పాలతో అలంకరించుకోండి. అలాగే శ్రీకృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించి జాతకంలో ఉన్న దురదృష్టం తొలగి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇక పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ముగ్గు వేసి దీపారాధన చేసుకోవాలి. విశేషంగా శ్రీకృష్ణాష్టమి నాడు దీపంలో 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. విశేషమైన ధనలాభం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేసే విపరీతమైన అప్పులు బాధలన్నీ తొలగిపోతాయి. తులసి దళాలంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి కృష్ణాష్టమి రోజున దీపారాధన చేసేవారు విష్ణుమూర్తిని అలాగే శ్రీకృష్ణుని తులసి దళాలతో పూజించండి. అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఇక శ్రీకృష్ణునికి నైవేద్యంగా వెన్నముద్ద, అటుకుల పాలతో తయారు చేసిన స్వీట్లు, పండ్లు ఇలా ఏదైనా ఒకటి నైవేద్యంగా సమర్పించండి. శ్రీకృష్ణునికి అత్యంత ఇష్టమైనది వెన్నముద్ద కాబట్టి వెన్నను నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అదేవిధంగా అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే అపారమైన సంపదలు ప్రాప్తిస్తాయి. కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో అదృష్టం, ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడికి నైవేద్యాన్ని సమర్పించి ఓం శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించండి. విష్ణుమూర్తికి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. నైవేద్యంగా పక్కనే ఈ తులసి నీటిని పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ నైవేద్యాన్ని కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించి ఈ తులసి నీటిని తీర్థంగా స్వీకరించండి. ఈ తులసి నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని పుచ్చుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాలమీగడను కానీ వెన్నముద్దను కానీ తినాలి. తర్వాత మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ కృష్ణాష్టమి నాడు ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి కానీ శ్రీకృష్ణ దేవాలయానికి కానీ వెళ్ళండి. ఈ రోజున విష్ణుమూర్తిని దర్శించుకుంటే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది.
లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుని ఆలయానికి వెళ్ళేవారు ఒక తులసిమాలను తీసుకెళ్ళి కృష్ణునికి సమర్పించి కన్నయ్య ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది. అలాగే శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళేవారు శ్రీకృష్ణ అష్టోత్తర పూజను చేయించుకుంటే వంశాభివృద్ధి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. విశేషంగా ఈ కృష్ణాష్టమి నాడు ఒక చిన్న శ్రీకృష్ణుని విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ సంతానానికి చాలా మంచి జరుగుతుంది. మీ పిల్లలు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ కృష్ణాష్టమి నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు ఒక పూట ఉపవాసం ఉండాలి. శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో వేణువు ఒకటి కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున చెక్క వేణువును తీసుకొని కృష్ణుని ఆలయంలో సమర్పించి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ కృష్ణాష్టమి రోజున వీలైనంత ఎక్కువగా జై శ్రీకృష్ణ అని జపిస్తూ ఉండండి. ఆ కృష్ణుని అనుగ్రహం మీ ఇంటిపై వెళ్ళవేళలా ఉంటుంది. ఈ కృష్ణాష్టమి నాడు కృష్ణునికి ఎంతో ఇష్టమైన గోవులను పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి కృష్ణాష్టమి నాడు ప్రతి ఒక్కరూ గోవులను ఆహారంగా అరటిపండ్లు, ఉడకబెట్టిన శనగలు, అలాగే పచ్చిగడ్డిని తినిపించడం ద్వారా జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం తక్షణమే సిద్ధిస్తుంది. నెమలికలు అంటే కృష్ణునికి చాలా ఇష్టమని కాబట్టి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటే ఈ కృష్ణాష్టమి నాడు మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో 3 నెమలి ఈకలను పెట్టుకోండి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ దూరమవుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలున్నా తొలగిపోతాయి. ఈ కృష్ణాష్టమి నాడు మీ బెడ్రూమ్లో గదిలో నెమలి ఈకలను పెట్టుకోండి. భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. అదేవిధంగా శ్రీకృష్ణాష్టమి నాడు ఉట్టి కొడితే చాలా మంచిది. సాయంత్రం సమయంలో స్నేహితులందరూ కలిసి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించండి. ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. ఈ రోజున కృష్ణుణ్ణి పూజించే భక్తులు శ్రీకృష్ణుని విగ్రహం మీ ఇంట్లో లేకపోతే ఒక కలశం మీద కొబ్బరికాయను పెట్టి కొబ్బరికాయ చుట్టూ పసుపు వస్త్రాన్ని కట్టి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అలాగే ఈ కృష్ణాష్టమి నాడు సంతాన గోపాల వ్రతాన్ని ఆచరిస్తే పిల్లలు లేని వారికి సంతాన సౌభాగ్యం కలుగుతుంది. వివాహం కాని వారు త్వరగా వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ కృష్ణాష్టమి నాడు భక్తి శ్రద్ధలతో భగవద్గీతను చదివితే చాలా మంచిది. ఈ విధంగా శ్రీకృష్ణుని పూజిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఆ కృష్ణుడు ఆదేశంగా మనకి పంపిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.